ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతను బట్టి నీవు ఆవరింపబడి ఉన్నావు. 89వ కీర్తన 8వ చరణము. ఈ ఉదయకాల సమయంలో బలవంతుడైనటువంటి యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నారు. మన దేవుడు బలాఢ్యుడు. ఆయన సమస్తమును ఆవరించి ఉన్నాడు. ఆయన బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన బలవంతుడు, పరమందు ఉన్నవాడు. ఆయన బలము చేత శత్రువులు చెదరిపోయారు. ఆయన హస్తము బలమైనది, ఆ దక్షిణ హస్తము ఉన్నతమైనది. బలము లేని బాలుడుగా ఉన్న దావీదుకు, సంసోనుకు బలమిచ్చి నడిపించినది ఆయనే. బలమైన శూర కార్యములు చేయగలిగినవాడు ఆయనే. ఆనాడు చేశాడు, ఈనాడు మన మధ్య చేస్తూనే ఉన్నాడు. నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే నీ జీవితంలోనూ భీకరమైన కార్యాలు చేయుటకు ఆయన సామర్థ్యుడు. ఆయన నోటి మాటకే సముద్రము అణిగి నిమ్మలమైనప్పుడు నీ సమస్య, నీ బాధ ఎంత ఆయనకు? ఆయన కొందరికి ఇచ్చి పరిశోధిస్తాడు, మరికొందరికి తీసేసి పరిశోధిస్తాడు. ఉద్దేశమైతే శోధనలో ఎంతవరకు నిలుస్తారని, ఆయనకు ఎంత దగ్గరగా ఉంటారన్నదే. బలహీనతలో ఉండి నా జీవిత గమ్యం ఏమిటో అని అర్థం కాని స్థితిలో ఉన్న నీతో, నాతో దేవుడు అంటున్నాడు. బలవంతుడైన దేవుణ్ణు నేనే అని అంటున్నారు ఆయన. ప్రియ సహోదరుడా, సహోదరి, బలహీనతలో ఉన్న మనం వైద్యుని దగ్గరకు వెళ్ళాలి అంటే తప్పకుండా అపాయింట్మెంట్ కావాలి. మనం సేవిస్తున్న దేవునికి ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి హృదయపూర్వకముగా నీ ప్రాణాత్మ శరీరాలను ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే ఆయన వెనువెంటనే స్పందించే దేవుడు, మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, విస్తార జలముల ఘోషల కంటేనో, బలమైన సముద్ర తరంగముల కంటే ఆకాశమునందున మన తండ్రి బలిష్ఠుడు. నమ్ము, నీ నమ్మకాన్ని బట్టే బలమైన కార్యాలను చూస్తావు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.